శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో డిఎస్సి 2025 అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. పార్టీ కార్యాలయం సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువజన విద్యార్థి విభాగాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి 3000 వెంటనే ప్రకటించాలని నాయకులు డిమాండ్ చేశారు. టీఎస్సీలో వాళ్ళకి ఉత్తీర్ణత రాలేదు అంటే పూర్తిగా మరి లోకేష్ ఆధ్వర్యంలో పూర్తిగా విఫలం చెంది మొత్తం 15 లక్షల లెక్క ఈ మెగా డిఎస్సీ పోస్టులు అమ్ముకున్నారు. స్పోర్ట్స్ అయితే పూర్తిగా చేసేవాళ్ళు మరి ఈ ప్రభుత్వం గొంతు నొక్కుతుంది. ఈ పోరాటంలో విద్యార్థులందరూ కూడా మనం భాగస్వామ్యం చేసి మరి ధర్నాలు చేసాం, ర్యాలీలు చేసాం, కలెక్టర్లకు ఏమో వినతి పత్రాలు ఇవ్వడం. పార్థసారథి గారు, కొల్లు రవీంద్ర గారు, మరి ఇక్కడ ఉండే శాసనసభ్యులు అందరూ ఏకమై ఇవాళ రవి మీద ఒక 19 మంది మీద వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద ఏమో కేసులు బనాయించడం జరిగింది. ఈ కేసులను ఖచ్చితంగా మనం న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం. రాజకీయాలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా కూర్చుంటారు. ఓకే, అక్కడ మండలంలో కాదు, ఇక్కడికి వచ్చే ప్రతి మండలం కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, మండలం మున్సిపాలిటీ రేపు ఓకే అంటే మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అంటే కాబట్టి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు